సంపాదించిన సొమ్మంతా చేసిన అప్పులకి వడ్డీలకి సరిపోతుంది. వాడు ఏదైనా ఉద్యోగం చేస్తే పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నాను. వీడేమో ఇలా తయారయ్యాడు. అప్పు చేసి తెచ్చిన డబ్బే అవసరం వచ్చిందని వాడేసుకున్నాడంట. ఇంటికి మించిన అవసరాలు ఏముంటాయి చెప్పు? రేపు ఆ పోలీసు వస్తాడు. డబ్బులు ఎలా ఇవ్వాలో ఏంటో అర్థం కావట్లేదు. వాడు పొద్దున్నే తెస్తా అన్నాడు కదండి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడే? అప్పు చేసో ఏ ఎదవ పని చేసో తీసుకొస్తాడు. పోనీ నా నల్లపూసలున్నాయి కదా, బ్యాంకులో తాకట్టు పెడదాం. ఒంటి మీద ఉండాల్సిన బంగారం అంతా ఆల్రెడీ బ్యాంక్ తాకట్లో ఉంది. బ్యాంకు లాకర్లో బంగారం ఉండడం అంటే ఏంటో తెలుసా? ఆ ఇంటి ఆశలు కోరికలు బందీ అయిపోయాయని. పోనీలేండి, ఎప్పుడు ఇలాగా ఉంటామేంటి? మన అవసరానికి ఉపయోగపడిన వస్తువు ఉంటే ఎంత, పోతే ఎంత? పొద్దున్నే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం. మీరేం బాధపడకండి. నన్ను క్షమించువే. 25 సంవత్సరాల నుంచి నా కోసం, ఈ ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నేను చచ్చిపోయేలోపు ఒక్కరోజైనా నిన్ను మహారాణిలాగా చూసుకుంటానే. మీరు చూసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నా కొడుకు మాత్రం బంగారంలో చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. కసాయుడైనా కొడుకు కొడుకే. ఊరుకోండి. సరే పడుకోండి, చాలా టైం అయింది. నాకు వంటింట్లో పనుంది, మీరు పడుకోండి.